మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలుబారై దేవుని యొక్క దివ్య వాక్కును రాబో యుగ సంబంధమైన శక్తుల యొక్క ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వాడు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నాడు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వానిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎవ్రీబడి విల్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆల్ థింగ్స్. ఎందుకంటే ఆ సమూహంలో ఉన్నారు కాబట్టి, ఆ గుంపులో ఉన్నారు కాబట్టి, ఆ సహవాసంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి అటువంటి సహవాసాన్ని కలిగి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎవరైతే నిజమైన రక్షణ, నిజమైన నమ్మకాన్ని కలిగి ఉంటారో, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి. సహోదరులారా జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరచబడకుండునట్లు, అలా కఠినపరచబడకుండా ఉండాలని, అలా కఠినపరచబడకుండా ఉండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఒకరినొకరిని ఎంకరేజ్ చేసుకోండి, ఒకరినొకరిని ప్రోత్సహించుకోండి. ఎందుకంటే కఠినపరచబడకుండునట్లు. ఆమేన్. ఎందు నిమిత్తము? కఠినపరచబడకుండా నిమిత్తం ఒకరికొకరు మీరు ఎంకరేజ్ చేసుకుంటూ బుద్ధి చెప్పుకుండండి. ఎలాగనగా ఎందుచేతనగా, ఎందుకంటే ఎందుకు ఎంకరేజ్ చేసుకోమని చెప్తున్నాడు, ఎందుకు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోమని చెప్తున్నాడు? ఎందుకంటే మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము ఎప్పటి నుంచి ఉంది అమ్మ? ఎక్కడి నుంచి ఉంది? ఎప్పటి నుంచి ఉంది ఇది? ఫ్రమ్ ద బిగినింగ్. ఎందుకంటే ఎలాగనగా మీరు ఒకరినొకరు మరి ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటే సమయం ఉండగానే ఒకరినొకరు మీరు ఎంకరేజ్ చేసుకోండి. ఎలా అంటే మొదటి నుండి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పటి నుండి? మొదటి నుంచి అంటే మనం రక్షణ పొందుకున్న దినము నుండి, ఫ్రమ్ ది డే 1 ఇట్ సెల్ఫ్, యేసు ప్రభువును అంగీకరించిన మొదటి నుండి. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మీకు మీకు మనకు ఎలా ఉంటుందంటే, మనం ఇది చదివిందే అంటే పైకి కనిపించేదే మనకి వాస్తవంగా కనబడుతుంది. కానీ దాని డీటెయిల్స్లోకి వెళ్తేనే దాని యొక్క భావం, అర్థం అన్నీ మనకు అర్థం అవుతాయి. ఎలా అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమ వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో లేకపోతే ఒరిజినల్గా దీని యొక్క ఈజీ భావాన్ని మీరు చూసినట్లయితే అక్కడ పాలి భాగస్థులమై ఉందుము అని ఉంది కదండి.
అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మీరు చూస్తే, లేకపోతే ఇక్కడ సులువైన ట్రాన్స్లేషన్ నా దగ్గర ఉన్న సులువైన ట్రాన్స్లేషన్లో మీరు చూస్తేనే, ఎందుకంటే మొదట మనకున్న విశ్వాస నిశ్చయత అంతము వరకు గట్టిగా చేపెడితేనే క్రీస్తులో పాలిభాగస్తులయ్యాం. ఆమేన్. క్రీస్తులో పాలిభాగస్తులము అయ్యాము. ఎందుకు పాలిభాగస్తులం అయ్యామంటే మొదటి నుంచి కూడా ఆయన విశ్వాసంలో, ఆయన నిశ్చయతలో అంతము వరకు మనం గట్టిగా పట్టుకున్నాం కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఉదాహరణకి అంతము వరకు మీరు గట్టిగా పట్టుకుంటే క్రీస్తులో పాలిభాగస్తులు అవుతారు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, ఫర్ వి హ్యావ్ బికమ్ షేరర్స్ విత్ క్రైస్ట్. మనము పాలిభాగస్తులమయ్యాం. ఆమేన్. హల్లెలూయా. ఏమయ్యాం? పాలిభాగస్తులం అయ్యాం. ఎలా పాలిభాగస్తులం అయ్యా అంటే, బాబు మీరు ఆల్రెడీ ఆయనలో పాలిభాగస్తులు అయ్యారా బాబు, మొదటి నుంచి మీరు పట్టుకున్న విశ్వాసం గట్టిగా చేపెడితే మీరు అందరూ పాలిభాగస్తులు, మీరు ఆయనలో పాలిభాగస్తులు అయిపోయారు. మళ్ళీ మీ హృదయాలు మీరు ఏం చేసుకోకండి, కఠినం చేసుకోకండి. ఆమేన్. హల్లెలూయా. అలా కఠినపరచబడుకున్నట్లు ఒకరినొకరు మీరు ఏం చేసుకోండి, బుద్ధి చెప్పుకుని ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ మనం గ్రహించాల్సిన మాట ఏంటో తెలుసా, మనం ఆల్రెడీ పాలిభాగస్తులం అయిపోయాం. మీకు అర్థమవుతుందా? మనం ఆల్రెడీ ఏమైపోయాం? పాలిభాగస్తులం అయిపోయాం. అంటే మనం ఎప్పుడైతే నిజంగా ప్రభుని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించామో అప్పుడే మనం ఆయనలో ఏమైపోయామంటే పాలిభాగస్తులం అయిపోయాం. ఒక్కసారి మనం ఆయనలో పాలిభాగస్తులు అయిపోయిన తర్వాత ఆయనతో ఆ బాండింగ్, ఆయనతో ఆ రిలేషన్షిప్, ఆయనతో ఆ సహవాసము, ఆయనతో ఆ విధమైన బంధము ఏర్పాటు చేయబడిన తర్వాత, పాలిభాగస్తులు అయిపోయిన తర్వాత తప్పిపోవటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఆమేన్. హల్లెలూయా. 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 మనం క్రీస్తులో మన విశ్వాసముతో పట్టుదలతో ఉంటే ఇప్పుడు భాగస్వాములు అయ్యాము కాదు, మనం క్రీస్తులో భాగస్వాములము. ఆమేన్. హల్లెలూయా. అవుతాము కాదు. ఏంటండి మీరు మరి జాగ్రత్తగా ఉంటే మరి అవుతారండి? అవుతారు కాదు. ఎప్పుడైతే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడో, ఎవరైతే ఆ ప్రాణం పెట్టాడు నా కోసం మరణించాడని నమ్ముతారో, ఆ రక్షణ, ఆ నిశ్చయత, ఆ నమ్మకం వారిలో పాలిభాగస్తులు చేస్తుంది. హల్లెలూయా. 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 మీరు అవుతారండి, చూద్దామండి, తర్వాత ఎప్పుడైనా చూద్దామండి కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఏం చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేసే కార్యక్రమాలు అన్నీ కూడా పరిపూర్ణంగా ఉంటాయి. ఇప్పుడు ఆయన మిమ్మల్ని పాలిభాగస్తులు రక్షణ పొందుకున్నారు అంటే ఏం పొందుకున్నారు? రక్షణ పొందుకున్నారు. ఆయన నెంబర్ మిమ్మల్ని పాలిభాగస్తులను చేశాడు. మిమ్మల్ని ఏం చేశాడు? మళ్ళీ ఒక రోజున ఏదో తప్పు చేశారు, ఏదో పాపం చేశారు, మిమ్మల్ని పాలిభాగస్తులుగా తీసేశాడు అనుకుందాం. మళ్ళీ పాలిభాగస్తులుగా మిమ్మల్ని తీసేశాడు. మళ్ళీ మీరు ప్రార్థన చేసి పశ్చాత్తాపడం, మళ్ళీ పాలిభాగస్తులను చేశాడు. ఇది ప్రతిరోజు జరిగే ప్రక్రియ కాదు. ఒక్కసారే మనందరి కోసం బలి అర్పించాడు. హల్లెలూయా. ఒక్కసారే మనందరి కోసం బలి అర్పించబడి ఒక్కసారే మనందరినీ పాలిభాగస్తుల్ని చేసేసాడు. పాలిభాగస్తులు అయిపోయాం. ఇప్పుడు అవుతాము, భవిష్యత్తులో అవుతాము కాదు. ఇప్పుడు అయ్యాము, భవిష్యత్తులో అవుతాము కాదు. వి హ్యావ్ బికమ్. మనం అయిపోయాం. వి విల్ కాదు, వి విల్ బికమ్ కాదు. అవుతామండి, తర్వాత అవుతామండి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇక్కడ సులువైన ట్రాన్స్లేషన్లో చదివింది కదండి. ఎందుకంటే మొదట మనకున్న విశ్వాస నిశ్చయత అంతము వరకు గట్టిగా చేపెడితేనే క్రీస్తులో పాలిభాగస్తులమయ్యాం. ఆమేన్. హల్లెలూయా. పాలిభాగస్తులం అవుతాము కాదు, పాలిభాగస్తులు అవుతాము కాదు, పాలిభాగస్తులు అయ్యాం. We became a partakers of Christ. We became a sharers with Christ. మనం పాలిభాగస్తులం అయిపోయాం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మానవ సంబంధంగా ఆలోచన చేయకూడదు, మానవ జ్ఞానంతో ఆలోచన చేయకూడదు. దేవుడు ఏది చేసినా ఒత్తుత్తుగా చేయడు. ఒక ప్రణాళిక కలిగి, ఒక ఉద్దేశం కలిగి, ఒక సంకల్పం కలిగి, ఎంతో ప్రణాళిక కలిగి, ఆమేన్, హల్లెలూయా, మానవాల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చి ఆయన పడిన పాటలు, ఇబ్బందులు, ఈ కార్యక్రమం అంతా కూడా ఎందుకో తెలుసా? మనల్ని పాలుభాగస్తులు చేయడానికే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయనతో ఉండడానికే, మనం ఆయనతో జీవించడానికే, మనము ఆయనలో నమ్మకం ఉంచటం ద్వారా మనల్ని ఆయన కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ నమ్మకాన్ని కాపాడుతాడు, ఆ విశ్వాసాన్ని కాపాడుతాడు. హీ విల్ ప్రొటెక్ట్ ఎవ్రీథింగ్. సమస్తం కూడా ఆయన మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తారంటే, విశ్వాసములో గట్టిగా పట్టుకోవడం అంటే పట్టుదలతో ఉండటం. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసంలో గట్టిగా పట్టుకోవడం అంటే పట్టుదలతో ఉండటం. అది ఏం చేస్తుందంటే మీరు క్రీస్తులో పాలి భాగస్థులయ్యారని నిరూపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మీరు క్రీస్తులో పాలు భాగస్థులు అయితేనే గట్టిగా పట్టుకుంటారు. ఆమేన్. ఆ పాలి భాగస్థులు అయిన వారు, ఆమేన్, హల్లెలూయా, ఆ నిజమైన రక్షణ కలిగిన వారు, ఆ నిజమైన విశ్వాసం కలిగిన వారు ప్రతిదాన్ని గట్టిగా పట్టుకుంటారు. ఆ గట్టిగా పట్టుకోవడం అంటేనే మీరు క్రీస్తులో పాలు భాగస్థులయ్యారు అన్నది రుజువు. లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు, అవిశ్వాసంతో కూడిన చెడ్డ హృదయం మనలోకి వస్తుందంటే మనం నిశ్చయముగా పాలిభాగస్థులం అవ్వలేదని లెక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఏమంటాడు తెలుసా? మనం పాలిభాగస్థులం అయ్యాం కాబట్టి గట్టిగా పట్టుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. చివరి వరకు గట్టిగా పట్టుకుంటున్నాం. అందుకని 6వ వచనంలో అంటాడు, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇల్లు ఎవరు? ఆ విశ్వాస సహితమైన ఇల్లు ఎవరంటే మనమే. ఎందుకు మనమంటే తుదమట్టుకు, చివరి వరకు అలా స్థిరంగా పట్టుకుని ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చివరి వరకు ఆ విశ్వాసాన్ని స్థిరంగా బలంగా పట్టుకుని ఉన్నాం. మన విశ్వాసం జారిపోయే విశ్వాసం కాదు, మన రక్షణ పోగొట్టుకునే రక్షణ కాదు. ఆమేన్, హల్లెలూయా. మన రక్షణ గాలికి చెదిరిపోయేది కాదు, మన విశ్వాసం చిన్న చిన్న గాలి తుఫాన్లకి కొట్టుకుపోయేది కాదు. మన రక్షణ, మన విశ్వాసము గట్టిగా పట్టుకునేది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చీటికి మాటికి జారిపోతుంది అనుకోండి, మనం ఏమంటాం అండి? ఇప్పుడు చీటికి మాటికి చేతిలో జారిపోతుంది అనుకోండి, మనం ఏమంటాం? బాబు గట్టిగా పట్టుకోవచ్చు కదా అంటాం. ఎందుకు అతమాట వదిలేసుకుంటున్నాం కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే కొద్దిగా డబ్బులు అనుకోండి, అవన్నీ ఉక్కిరి బిక్కిరి అయిపోతే మన చేతిలో అంత గట్టి పడేసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే డబ్బులు అనుకోండి, ఎక్కడ వదులుతారు? అదే అమ్మాల గట్టిగా పట్టుకున్నాం, ముడి సరిగ్గా వేయలేదండి, మరి వేయాలి కదా, మరి ముడి సరిగ్గా అయిపోతే ఎలాగా? ముడిలోనే ఉంది కదా బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాగితం ముక్కలు అయితే ఒట్టు ముడేస్తామేమో, డబ్బులు అయితే గట్టిగా ముడేస్తామేమో. క్రీస్తులో పాలిభాగస్తులను చేసిన ఆ విశ్వాసంతో కూడిన నిశ్చయత మనం అంతం వరకు గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకోవట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం క్రీస్తులో పాలిభాగస్తులం అవ్వలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆ నిశ్చయత, విశ్వాసం మనల్ని గట్టిగా పట్టుకోనివ్వకుండా చేస్తుంది, జారిపోయేలా చేస్తుంది. పర్లేదులే, అటు బిట్టుగా అలా పట్టుకుంటే సరిపోద్దులే, పెద్ద ఏముంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పిల్లల్ని సైకిల్ గట్ట ఎక్కించుకుంటారు కదా, మీరేం చెప్తారు? ఇప్పుడు నీ కుమారుడునో నీ కుమార్తెను ఎక్కించుకొని నువ్వేం చెప్తే తెలుసా? గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. ఎందుకు గట్టిగా పట్టుకో? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాడు నీ కుమారుడు, నీ తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒకరికొకరు భాగస్వాములయ్యారు. ఆమేన్, హల్లెలూయా.
వి బికేమ్ ఏ పార్టర్స్, షేరర్స్ విత్ క్రైస్ట్. మనం ఇప్పుడు క్రీస్తులో పాలిభాగస్థులం అయిపోయాం. మనం పడిపోయేవాళ్ళం కాదు, జారిపోయేవాళ్ళం కాదు, వదులుగా పట్టుకునే వాళ్ళం కాదు. హోల్డ్ స్ట్రాంగ్, గట్టిగా పట్టుకునే వాళ్ళము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ గట్టిగా పట్టుకోవడంలో విఫలం అవ్వడం అంటే మన విశ్వాసం నుండి మత భ్రష్టత్వం చెందటమే. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మీరు క్రీస్తులో భాగస్థులు కాలేదని నిరూపిస్తుంది. ఒకవేళ మనం సరిగ్గా పట్టుకోకపోతే, మనం పట్టుకోవడంలో విఫలమయ్యామంటే, మనం పడిపోతున్నామంటే, మనం జారిపోతున్నామంటే నువ్వు సరిగ్గా పాలిభాగస్తుడు అవ్వలేదు. ఆ నిజమైన రక్షణ, నిజమైన విశ్వాసం నువ్వు నమ్మలేదు కాబట్టి ఆ నిజమైన భాగస్వామ్యంలోకి నువ్వు వెళ్ళలేదు. నిజమైన పాలిభాగస్తుడు అయితే నువ్వు అసలు జారిపడిపోవు కదా, నువ్వు అసలు వెనదిరగవు కదా, నువ్వు ఆ జారిపోయే స్థితిలో నువ్వు ఉండవు కదా. నువ్వు అలా జారిపడిపోతున్నావంటే, చీటికి మాటికి దూరం అయిపోతున్నావంటే, చీటికి తాటికి అవిశ్వాసంగా మాట్లాడుతున్నావంటే, చీటికి మాటికి ప్రభుకు దూరం అయిపోతున్నావంటే నీలో ఆ భాగస్వామ్యం లేక నువ్వు గట్టిగా పట్టుకోవట్లేదు దాన్ని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనం క్రీస్తులో పాలిభాగస్థులం అయిపోయాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలండి? మనం గట్టిగా పట్టుకోవాలి. మీరు వదులుగా పట్టుకుంటే కుదరదు. వీళ్ళు ఏం చేస్తారంటే నిజమైన పాలిభాగస్తులు కానివారు. ఆమేన్. హల్లెలూయా. అందరూ పాలిభాగస్తులు అయిపోయారని మనం ఒప్పుకోవడానికి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన రక్షణ కలిగిన వారే, నిజమైన విశ్వాసము నమ్మకం కలిగిన వారే ఆయనలో పాలిభాగస్తులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మొదటి నుండి మనకున్న విశ్వాస నిశ్చయత గట్టిగా చేపట్టితేనే మనము ఏమయ్యామంటే పాలిభాగస్థులం అయ్యాం. హల్లెలూయా. ఆ గట్టిగా చేపెడితేనే మనం పాలిభాగస్థులం అయ్యాం. ఇప్పుడు గట్టిగా చేపట్టట్లేదంటే, ఆ నిశ్చయత లేదు అని అంటే, ఆమేన్. హల్లెలూయా. ఆ నిశ్చయత లేదు, ఆ పట్టుదల లేదు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం క్రీస్తులో పాలిభాగస్తులు కాలేదని నిరూపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా పడిపోవడం అంటే ఒకప్పుడు క్రీస్తులో ఉన్నారని ఇప్పుడు పాలు పంపులు లేదని దాని అర్థం కాదండి. పడిపోవడం అంటే అప్పుడు బాగానే ఉన్నారండి, ఇప్పుడు పడిపోయారండి. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు ఏమి ఉండవు. అప్పుడు ఫస్ట్లో బాగానే పట్టుకున్నారండి, అప్పుడు మీరు క్రీస్తులో ఉన్నారని ఇప్పుడు పాలు పంచుకోలేదని కాదు. అప్పుడు ఇప్పుడేం లేదు, ఒకేసారి. ఆమేన్. ఒకేసారి ఒక్కసారి ఆయన రక్షణ. ఆమేన్. హల్లెలూయా. ఆయన శిలువ మరణాన్ని విశ్వసించటం, ఆయన నా కోసం చనిపోయాడు అనే ఒక హృదయంలో మనకి ఎప్పుడైతే ఆ నిశ్చయత, విశ్వాసం, ఆ భరోసా స్టార్ట్ అయిపోద్దో అప్పుడే మనం ఆయనతో పాలిభాగస్థులం అయిపోతాం. బంధము కుదిరిపోద్ది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు బాగానే చేశానండి. ఫస్ట్లో ఒకప్పుడు నేను క్రీస్తులోనే ఉన్నానండి, ఇప్పుడు నేను పాలు పంపులు లేదండి అంటే మొదటిది తేడా అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే మొదటి భాగంలో ఎప్పుడు మన భాగస్వాములు కాలేదు, ఎప్పటికీ కాలేము. ఆమేన్. హల్లెలూయా. మొదట మనం పాలిభాగస్తులు కాలేదు కాబట్టి ఎప్పటికీ కాలేం. ఒకసారి భాగస్వాములు అయితే మనం ఎప్పటికీ భాగస్వాములమే. ఆమేన్. హల్లెలూయా. గతంలో జరిగింది భవిష్యత్తును స్థిరపరుస్తుంది. గతంలో మనం పొందుకున్నది ఎవరు కూడా భవిష్యత్తులో దాన్ని పోగొట్టలేరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా? ఎవరైతే పాలిభాగస్తులయ్యారో ఒకటే నమ్మాలండి, మీరు నిజంగా యేసు ప్రభుని కలిగి ఉంటే మీరు పాలిభాగస్తులు అయ్యాం, అవుతాం కాదు. భవిష్యత్తులో వి విల్ బికమ్ కాదు, మనం అవుతాం కాదు, వీ హ్యావ్ ఆల్రెడీ. ఆమేన్. హల్లెలూయా. వీ హ్యావ్ బికమ్ షేరర్స్ విత్ క్రైస్ట్, పార్టేకర్స్ విత్ క్రైస్ట్. మన పాలిభాగస్తులం అయిపోయాం. ఇంకా అవుతామండి, ఒక సంవత్సరం తర్వాత అవుతామండి, 2 సంవత్సరాలు కాదు. నిజంగా మనం ప్రభువుని అంగీకరిస్తే ఆల్రెడీ అయిపోయాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఇప్పుడు ఆ విశ్వాసంలో గట్టిగా పట్టుకున్నవారని ఎలా తెలుస్తుంది?
ఆ విశ్వాసంలో గట్టిగా పట్టుకున్న వారని మనకు ఎలా తెలుస్తుందంటే, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, అప్పుడు వాడు గట్టిగా పట్టుకుంటాడు చూసారండి. అప్పుడు మనకు తెలుస్తుంది వాడు నిజంగా పాలిభాగస్తుడయ్యాడు. హల్లెలూయా. ప్రతిదానికి అభ్యంతర పడుతున్నాడు అనుకోండి, శ్రమలకి, శోధనలకి, పరీక్షలకి, వాటిలకి, వీటిలకి సొనుక్కోవడం, గొనుక్కోవడం, అభ్యంతర పడటం, అలాగనడం, ఇలాగనడం, ఇన్నొచ్చే అంటాం. అంటే ఇది సంపూర్ణంగా పాలిభాగస్తుడు అవ్వలేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆ విశ్వాసం గట్టిగా పట్టుకోలేకపోతున్నాడు, నిశ్చయంగా మాట్లాడలేకపోతున్నాడు, ధైర్యంగా ఉండలేకపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం, చివరి వచనం. ఓకే. అయితే మనం అంటే ఎవరు? పాలిభాగస్థులమైన వారము. ఆమేన్. మనం అంటే ఎవరు? పాలిభాగస్థులమైన వారం. ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్న వారము, నిజమైన రక్షణ సంబంధుల స్థితిలో ఉన్నవారము. పైన నిన్న మనం చదివిన 32, 33, 30 వచ్చిన చదివాం కదండి. ఆ విధమైన రక్షణ కార్యములు కలిగిన వారము. 6వ అధ్యాయం 11వ వచనంలో ఆ ఓర్పు, విశ్వాసము, ఆ పరిపూర్ణత, నిరీక్షణతో కూడిన పరిపూర్ణత అని చెప్పుకున్నాం కదా. అవన్నీ ఆ రక్షణ స్థిరమైన ఫలములు కలిగిన మనము నశించుటకు, జాగ్రత్తగా వినండి, నశించిపోవటానికి వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నామో. ఇప్పుడు చెప్పండి, మనం వెనక్కి తీసేవాళ్ళమా, ముందుకెళ్ళేవాళ్ళమా? ఏమండి, మనము ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మనము పైనుంచి 32వ వచనం నుంచి ఆ విషయాలన్నీ చెప్పుకొస్తున్నాడు. దేవుని ప్రజలుగా, విశ్వాసులుగా మీరు ఎలాంటి పోరాటాలను ఎదుర్కొన్నారో, ఎలాంటి అనుభవాలు గుండా వెళ్ళారో, ఎలాంటి ఫలాలు ఫలించారో, ఆమేన్, హల్లెలూయా, ఎలాంటి రక్షణ సంబంధమైన ఫలాలు ఫలించారో, ఆ ఫలాలు ఫలించిన మీరు, లేకపోతే మనము నశించుటకు వెనుకకు తీయువారము కాము. ఆమేన్. మరి ఎవరో అంటే వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళ, ముందుకు వెళ్ళేవాళ్ళ? చెప్పండి, వెనక్కి వెళ్ళేవాళ్ళు, ముందుకు వెళ్ళేవాళ్ళ? వెనక్కి వెళ్ళిపోతానంటే అర్థం ఏంటి? ముందు మీద నమ్మకం లేనాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెనుకకు తీయవారము కాదు కానీ ఆత్మను రక్షించుకొనుటకు ఏమి కలిగిన వారమై? విశ్వాసము కలిగిన వారమై, విశ్వాసము కలిగిన వారమై ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు మనం నశించిపోయే వాళ్ళం కాదు, పడిపోయే వాళ్ళం కాదు, వెనుకకు తీయవారము కాదు, విశ్వాసము కలిగిన వారమై పాలిభాగస్థులమైన వారము, ఆత్మను రక్షించగలిగిన విశ్వాసము కలిగిన వారము. ఇప్పుడు నీ విశ్వాసం ఎలాంటి విశ్వాసమై ఉండాలంటే, అది నిజమైన విశ్వాసం. అంతే, నీ ఆత్మను రక్షించుకునే విశ్వాసమేది. ఆ నిజమైన విశ్వాసం కాకపోతే వెనక్కి వెళ్ళిపోయే విశ్వాసం అది. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఏది నిజమైన విశ్వాసం, ఏది నిజమైన విశ్వాసం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, జాగ్రత్తగా వినండి, ఆ మాట మీరు బాగా అండర్లైన్ చేసుకోండి, మరింత నిశ్చయముగా. అంటే మరింత నిశ్చయముగా అంటే మరింత ఖచ్చితముగా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆమేన్, హల్లెలూయా. ఎలాగంటే శత్రువులమై ఉండగా, మనం శత్రువులమై ఉన్నాం. అప్పుడేం మనమేం మిత్రులం అయిపోలేదు ఆయనకి. మనం శత్రువులుగానే ఉన్నాం, ఆయన నమ్మని వారిగానే ఉన్నాం. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, మన కుమారుని మరణం ద్వారా మన దేవునితో సమాధాన పరచబడిన ఎడల
సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరింత నిశ్చయముగా మరి నిశ్చయముగా రక్షింపబడుదుమో. హల్లెలూయా. మీరు గమనించండి, మరి నిశ్చయముగా అంటే ఆయన చేసిన కార్యము, ఆయన చేసిన రక్షణ, ఆయన ఇచ్చిన రక్షణ మరింత నిశ్చయముగా మనల్ని రక్షిస్తుంది, మనల్ని ఉగ్రత నుంచి తప్పిస్తుంది. ఆమేన్. అంటే దేవుడు చేసే కార్యము మనల్ని దూరం అయ్యేలా చేయదు, నశించిపోలా చేయదు. ఆమేన్. హల్లెలూయా. అంటే రక్షణ అంటే ఏంటండి? రక్షణ అంటే ఏంటి? ఎవడ పడతాడు దొంగిలించేసేదా? ఏమండి? ఎలా పడతాడు తప్పిపోయేదా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిచ్చింది ఏంటి ఇది? ఎవరి ద్వారా వచ్చిందండి ఇది? మనం ఎక్కడికి వెళ్ళినా కొనుక్కున్నామండి, ఎక్కడ పడిపోయిందండి? ఇది కొనుక్కున్నది లేకపోతే మనం సంపాదించింది కాదు. ఆయన మరణము ద్వారా ఆయన మరణించి మనకిచ్చిన జీవం ఇది. హల్లెలూయా. ఆ నిజమైన జీవం మనలో ఉంటే మరింత నిశ్చయముగా మనం జీవిస్తాం. ఆమేన్. ఎప్పుడు పడితే అప్పుడు పోద్దండి, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైంది నిశ్చయముగా మనతోనే నిలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి నిశ్చయముగా మరి నిశ్చయముగా మనం ఏమవుతాం? నశించిపోతామా, రక్షించబడతామా? మనం నశించిపోయేవారం కాదు. ఆమేన్. హల్లెలూయా. మనం నశించిపోయేవాళ్ళం కాదు. మనం నశించిపోవడానికి ఆయన ప్రాణం పెట్టలేదు, మనం తప్పిపోవడానికి ఆయన ప్రాణం పెట్టలేదు. ఆమేన్. హల్లెలూయా. మనం జారిపోవడానికి ఆయన ప్రాణం పెట్టలేదు, మనం ఆయనలో పాలిభాగస్థులం అయిపోయాం. ఆమేన్. హల్లెలూయా. వి బికేమ్ ద పార్టేకర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభులో పాలిభాగస్థులం అయిపోయాం మనం. అంత విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటేనే మన పాలిభాగస్థులం అయ్యామని మనకు నిరూపణ కలిగి ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం. ఎవరి గొర్రెలు అవి? ఎవరి గొర్రెలు ఇవన్నీ? మన గొర్రెలు కాపురు ఎలాంటోడు? దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడంట. ఒకరోజు సింహం వచ్చిందంట, పట్టిపో అమ్మా అని వదిలేశాడా. ఒకరోజు ఎలుగుబంటి వచ్చిందంట, పట్టిపో ఇంకా చాలా గొర్రెలు ఉన్నాయి అన్నాడు. ఆ ఒక్క గొర్రె కోసం ప్రాణ త్యాగం చేశాడు. అంటే త్యాగం చేశాడంటే ప్రాణాలకు తెగించి కాపాడాడు. అవునా కదా? ఒక మానవ సంబంధమైన గొర్రెలు కాపరే సింహం వస్తే, ఎలుగుబంటి వస్తే అంత పట్టుదలది ఉంటే, ఇప్పుడు యేసుప్రభు అంటున్నారు నా గొర్రెలు. హల్లెలూయా. ఎవరి గొర్రెలు? దే ఆర్ మై షీప్. వాళ్ళు నా గొర్రెలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భూ సంబంధంగా గొర్రెలు కాసుకునే దావీదు ఒక సింహం వస్తే, వెలుగుబంటి వస్తే, పర్లేదులే సింహం గారు పట్టుకెళ్ళిపోండి, 2-3 గొర్రెలు పట్టుకోండి, ఏం కాదులే, ఏమి కాదులే, ఎలుగుబంటి గారు రండి, మీరు ఎప్పుడైనా వచ్చి పట్టుకెళ్ళిపోండి, 2-3 గొర్రెలు పట్టుకోండి. సింహం వస్తేనంట సింహంతో పోరాడి చీల్చి గొర్రెల్ని కాపాడాడట. ఎలుగుబంటి వస్తే దాన్ని చీల్చి చెండాడి గొర్రెలు కాపాడాడట. హల్లెలూయా. భూ సంబంధమైన గొర్రెలు కాపరే అంత నిశ్చయత కలిగి, నా గొర్రెలు రా బాబు, నువ్వు పట్టుకెళ్ళిపోతావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలో సంపూర్ణమైన వారు వాళ్ళు, నా బిడ్డల వాళ్ళు, నా గొర్రెల వాళ్ళు, నా బిడ్డలు నా స్వరం వింటాయి. ఆమేన్. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? మనం నిజముగా ఆయన గొర్రెలమైతే, ఆమేన్. హల్లెలూయా, నిజంగా ఆయన మనకి కాపరైతే, యేసుప్రభు యెహోవా నా కాపరి, దావీదు అలా చెప్పాడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇప్పుడు మనం దేవుని నిజంగా ఆయన కాపరిగా భావించి ఆ రక్షణలో ఆ నమ్మకంలో మనం ఉంటేనండి, దేవుడు నిశ్చయముగా ఎన్నటికీ ఆయనలో మనం నశించిపోవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే చదవండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆమేన్. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను ఆ గొర్రెల్ని ఎరుగుదును. ఎరుగుదునంటే ఏంటి? ఆ గొర్రెలు నాకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా.
అవి ఎక్కడికే పోవు, నా వెనకాలే తిరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలు మీ వెనకాల తిరుగుతారా, ఊర్లో అందరూ వెనకాల తిరుగుతుంటారా? ఎవరు వెనకాల తిరుగుతారు? మీ పిల్లలు మీ వెనకాలే, మీ చెంగట్టుకుని మీ కొంగట్టుకుని తిరుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరల్లో? మీ గొర్రెలయ్యి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభువు ఏం చెప్తున్నారు? దే ఆర్ మై షీప్. అవి నా కూడా తిరుగుతూ ఉంటాయి, నన్ను వదిలిపెట్టవయ్యి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన వదిలిపెట్టే గొర్రెలు, దేవునికి స్తోత్రం, ఆయన్ని వదిలిపెట్టేసి ఊరంతా తిరుగుతూ ఉంటాయి, ఊరంతా చక్కబెడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు తర్వాత వచనం చదవండి. నేను నేను వాటికంటే వేటికి? ఆ గొర్రెలకి, నన్ను వెంబడించే గొర్రెలకి, నేను ఎరిగిన గొర్రెలకి, నా గొర్రెలకి, నేను ఎరిగిన గొర్రెలకు, నేను ఎరిగిన గొర్రెలకు, నన్ను వెంబడిస్తున్న గొర్రెలకు నిత్య జీవము నిత్యుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశించవు. చదవండి తర్వాత మాట. ఎవ్వడు కూడా వాటిని నా చేతిలోంచి అపహరించడం. అంటే ఏంటి? అపహరించడంటే దాని అర్థం ఏంటి? నేను దేవుడి చేతిలోంచి నీ గొర్రెలు దెబ్బేస్తాను. అసలు దేవుడి చేతిలోంచి ఆయన గొర్రెలను దెబ్బేయడానికి ఎంత గట్స్ ఉండాలి చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధ్యమా? ఇస్ ఇట్ పాసిబుల్? అండ్ ఇది సాధ్యం అవుద్దా చెప్పండి. ఇప్పుడు నిజంగా మనం ఆయన గొర్రెలమైతే, మనం ఆయన చేతిలో ఉంటే, ఆమేన్, హల్లెలూయా, మనం తప్పిపోతామా? తప్పిపోతుంటే ఆయన ఊరుకుంటాడా? 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది, పోతే పని అదొక గొర్రె, దిక్కుమాలి గొర్రె. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఎప్పుడు పోద్దని, ఎప్పటి నుంచో అనుకుంటున్నా దిక్కుమాలి గొర్రె ఎప్పుడు పోద్దని, ఇప్పుడు పోయింది, పోతే పోనే అని వదిలేదు. 99 గొర్రెలను వదిలేసి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. ఎందుకంటే ఆ ఒక్క గొర్రె నశించిపోవటం ఆయనకి ఇష్టమో. ఎందుకంటే ఆయన గొర్రె, అది ఆయన జీవమిచ్చిన గొర్రె అది. హల్లెలూయా. ఒక్క గొర్రె కోసమే ఆయన అంత శ్రద్ధ కలిగిన వాడై ఉంటే మనందరి విషయంలో ఎంత శ్రద్ధ కలిగిన వాడే ఉంటాడు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చూసారా? ఈ గొర్రెల్ని మేకల్ని పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, ఏదైనా ఒక గొర్రె తప్పిపోతే వాడు ఎంత తాపత్రయపడతారు తెలుసా మీకు? ఎవరు సీన్? ఒక 100 లెక్కెట్టుకుంటాడు, అన్ని మేకలు వచ్చేయలేదా, దొడ్లోకి అన్ని మేకలు వచ్చేయలేదా అని లెక్కెట్టుకుంటాడు కదా. వాడు ఆ గొర్రెల కోసం అది మేత ఉందా లేదా, మంచినీళ్ళు ఉన్నాయా లేదా, ప్రతిరోజు ఏం చేస్తారండి? దానికి మేత ఉందా లేదా, అది ఉందా లేదా, ఇది ఉందా లేదా, అన్నీ ఎంత బాగా చూసుకుంటాడండి. ఇప్పుడు ఈ భూ సంబంధమైన గొర్రెలు కాపరి అంత బాధ్యత కలిగి ఉంటే, చుట్టూ దడి కట్టి ప్రొటెక్షన్ ఇచ్చి, ఎవరు రాకుండా కాపలా కాసి, దానికి లైట్ ఎట్టి, గడ్డెట్టి, వాటర్ ఇచ్చి, ప్రతిరోజు గ్రౌండ్ తీసుకెళ్ళి వాటిని మేతేసి, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అవన్నీ అతని గొర్రెలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించాలి, ఏదైనా ఒకటి ఎప్పుడైనా చచ్చిపోయినప్పుడు వాళ్ళు నిత్యంగా ఏడుస్తారండి. మీరు ఎప్పుడైనా గమనించారా లేదా? ఆ గొర్రె కోసం వాళ్ళు ఒకవేళ చనిపోయినా, ఎక్కడైనా పోగొట్టుకున్నా వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారండి, వాళ్ళు బాధపడతారండి. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభువు ఏం చెప్తున్నారు? నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తాయి? నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు అవి. ఇప్పుడు ఆయన గొర్రెలు కాకపోతే ఏం చేస్తాయి? వాళ్ళని వెంబడిస్తూ ఉంటాయి, అది అక్కడ వాళ్ళక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏమిస్తున్నాను వాటికి? ఏమిస్తున్నానండి వాళ్ళకి? రోజు రొట్టె ముక్క ఎడుతున్నాను, బ్రెడ్ ముక్క ఎడుతున్నాను, లేకపోతే ప్రతిరోజు భోజనాలు ఎడుతున్నాను, ప్రతిరోజు రూపాయి ఎత్తున్నాను, పావలు ఎత్తున్నాను కాదు. ఏమిస్తున్నాను? నిత్య జీవం అంటే ఏంటి? ఎన్నటికీ నశించిపోని అనుభవం ఇస్తున్నాను. హల్లెలూయా. నిత్య జీవం అంటే వారు నిత్యము జీవించబడాలని, అలాంటి జీవాన్ని వాళ్ళకి ఇస్తున్నాను. అలాంటి జీవాన్ని నేను కలిగిస్తే ఎవడో ఆ జీవాన్ని నా చేతిలోంచి అపహరించగలడు. అది అపహరించడానికి పావలా, 10 రూపాయా? నేను ప్రాణ త్యాగము చేసి శిలువ మరణము పొంది రక్తము చిందించి అనుగ్రహించిన జీవం అది. అలాంటి జీవం ఎవడన్నా పట్టుకోవాలంటే అడిగి ఎంత గట్స్ ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు చెప్పండి, అలాంటి జీవము పొందుకున్న అలాంటి సంరక్షణలో ఉన్న వ్యక్తి తప్పిపోవటం సాధ్యమా? అంత సంరక్షణలో ఉన్న గొర్రె ప్రధాన గొర్రెల కాపరి అయిన మన యేసు ప్రభు మనకు నిత్య జీవం ఇచ్చాడు కాబట్టి అవి ఎన్నటికీ నశించవు. ఆమేన్, హల్లెలూయా. ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. ఇది 17వ అధ్యాయం అంతా మీరు చదివితే, ఒక నిమిషం, యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా మీరు చదివితే యేసు ప్రభువారు చేసిన ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారు చేసిన ప్రార్థన అధ్యాయము యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం. అక్కడ యేసు ప్రభువారు తన విశ్వాసుల కోసం, ఆయన బిడ్డల కోసం చేస్తున్న ప్రార్థన. ఇప్పుడు ఆయన ఒక ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఏంటో ఇప్పుడు మనం చదువుదాం. 11వ వచనం. నేను ఇక్కడ లోకములో ఉండను కానీ, నేను లోకంలో ఉండగానే మీరు ఎవరున్నారు? వీరు లోకములో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నేనుండను ఇంకా. ఓకే, నేను తండ్రికి ప్రార్థన చేస్తాను అన్నమాట. నేను నీ యొద్దకు వచ్చున్నాను, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని ఏం చేయము? కాపాడుము. ఆమేన్. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? నేను అంటానండి, అదే మీకు మొన్నసారి కూడా చెప్పాను, ఆయన మనకు కాపరిగా ఉండి మన కోసం ప్రార్థనలు చేసి, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నిజంగా ఆయన విశ్వాసులైన వారు, నిజంగా ఆయన బిడ్డలైతే ఆ ప్రార్థనలు వారిని తప్పిపోకుండా చేస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు పరమ తండ్రి, మీరు నేను ఎలాగ ఏకమై ఉన్నామో వారును ఏకమై ఉండునట్లుగా నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించి వారిని నేను కాపాడాను. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు నేను ఏం చేశాను? కాపాడి తిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనములు నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవ్వడునో నశింపలేదు. నాశన పుత్రుడు నశించిపోతాడు తప్ప ఇంకెవ్వడు కూడా ఎందుకు పోలేదు? నేను వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని నీ నామమందు భద్రపరిచితిని. ఆయన నామమందు కాపాడబడిన వాడు, ఆయన నామమందు భద్రపరచబడిన వాడు నశించిపోవటం అనేది, తప్పిపోవటం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటానంటే, ఫస్ట్ నుంచి నేను మొత్తుకున్నది ఒకటే మొత్తుకోను. ఏంటో తెలుసా? మనం నిజముగా ఆయన బిడ్డలమైతే, నిజముగా ఆయన గొర్రెలమైతే, ఆమేన్, హల్లెలూయా, నిశ్చయముగా నిత్య జీవం కలిగిన వారమైతే. ఇంకొక వచనం, లోకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. 31వ వచనం అండి. లోకాసు వార్త 22వ అధ్యాయం 31. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. హల్లెలూయా. ఏం చేశాను? సీమోను, సీమోను, నీవు సాతాను మిమ్మల్ని ఏం చేస్తుంది? మిమ్మల్ని పట్టుకుని గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. మిమ్మల్ని పట్టుకుని గోధుమల్లా జల్లించడానికి అదేం చేస్తుంది? కోరుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. కానీ కోరుకునేను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు
నేను నీ కొరకు వేడుకుంటుని. వేడుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరి కోసం? పేతురు కోసం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనందరి కోసం ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ప్రార్థనలు మనకు ఉన్నాయి. హల్లెలూయా. ఎవరి ప్రార్థనలు ఉన్నాయి? మన ప్రార్థనలు కాదు, ఆయన ప్రార్థనలు మనకు ఉన్నాయి. ఆయన ప్రార్థనలు మనల్ని కాపాడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత వచనంలో అంటాడు, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. ఆమేన్, హల్లెలూయా. నీ మనసు తిరిగిన తర్వాత, నీ మనసు తిరిగిపోద్ది, కానీ తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను నీ కొరకు వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు చదివిన 10వ అధ్యాయంలో చదివిన, 17వ అధ్యాయం చదివిన, లోకాసు వార్త 22వ అధ్యాయంలో చదివిన ఈ అధ్యాయాలు అన్నింటిలో మీరు చదివిన ఏం అర్థమవుతుంది మీకు చెప్పండి? ఏం అర్థమవుతుంది చెప్పండి? ఆయన నుంచి మనల్ని ఎవ్వరు కూడా వేరు చెయ్యలేరు. ఆమేన్. ఆ గొర్రెల కాపరుల్ని మనల్ని ఎవ్వరు కూడా వేరు చేయలేరు. ఆమేన్, హల్లెలూయా. నేను వారిని కాపాడితే, నేను వారిని భద్రపరిచితిని. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు మనల్ని కాపాడుతున్నాడంటే మనము ఆయనలో పాలి భాగస్థులమయ్యాము. హల్లెలూయా. నిజముగా ఆయనలో పాలి భాగస్థులు అయిన వారు నిశ్చయముగా కాపాడబడతాడు, భద్రపరచబడతారు, ఆయన చేతుల్లో ఉంటారు. ఆమేన్. ఎవరి చేతుల్లో ఉంటారండి? ఆయన చేతుల్లో ఉంటారు. ఇప్పుడు ఆయన చేతుల్లోంచి ఎవరు దాన్ని తస్కరించగలరు, దొంగలించగలరు? చెప్పండి, ఎవరు తీసుకెళ్ళగలరు చెప్పండి? హల్లెలూయా. ఏమండి, మీకు తెలియకుండా మీ ఇంట్లోంచి ఒక వస్తువు పోద్దా? ఇంకేమైనా ఉందా? చీపురు పుల్ల కూడా పోదు, అవునా కదా? మీకు తెలియకుండా మీ ఇంట్లోంచి ఒక వస్తువు పోతుందా? పోతే మీరు ఊరుకుంటారా? చెప్పండి. పోదు నెంబర్ 1 ఫస్ట్ పోతే ఊరుకోరు. అది ఎక్కడికి వెళ్ళింది, ఎలాగెళ్ళింది, ఎవరు తీశారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమే అంత జాగ్రత్తగా, మనమే అంత శ్రద్ధగా, మనమే అంత మరి స్ట్రిక్ట్గా అలా ఉంటే దేవుడు మనకిచ్చిన రక్షణ, ఆమేన్, హల్లెలూయా, ఈ రక్షణ సంబంధమైన ఫలాలు, ఆమేన్, హల్లెలూయా, ఎవరు మన దగ్గర నుంచి తీసివేయలేరు. హల్లెలూయా. కాబట్టి నిజమైన రక్షణ అనుభవం కలిగిన వాళ్ళు తప్పిపోవుట అసాధ్యము. వారు నిత్య జీవం నుంచి దూరం అవ్వట అసాధ్యము. ఆయన చేతిలోంచి అపహరించటం అసాధ్యము. ఆయన నామమందు కాపాడబడిన, భద్రపరచబడిన వారు లేఖనము నెరవేరబడినట్లుగా ఆయన నామమందు భద్రపరచబడిన వారు, కాపాడబడిన వారు నశించిపోవట, దూరం అవ్వుట, లేదా తప్పిపోవుట అసాధ్యం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. దేవునిలో పాలిభాగస్తులు అయిన వాడిని దేవుని దగ్గర నుంచి దూరం చేయడం అంటే ఇది జరగని పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఇప్పుడు మనం ఎవరి సెక్యూరిటీలో ఉన్నాం తెలుసా? దేవుని సెక్యూరిటీలో ఉన్నాం. మనం నిజంగా దేవుని నిజమైన రక్షణ సెక్యూరిటీలో ఉంటే, నిజమైన విశ్వాస సంబంధమైన దేవుని కాపురడిగా ఉండే సెక్యూరిటీలో ఉంటే ఇంకా మనం ఎవ్వరు ఏం చేయలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిజమైన రక్షణ అనుభవమే మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. లేదండి, నాది నిజమైన రక్షణ కాదు, ఉత్తుత్తి రక్షణే, ఏదో ఏదో నామకార్థంగా రక్షణ పొందుకున్నానంటే, అందరితో పాటు రక్షణ పొందుకున్నాను, ఏదో అలా నమ్మానంతే, పూర్తిగా నేనేమీ నమ్మలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వింటానండి, చర్చికి వస్తానండి, అన్నిట్లో నేను పాలుభాగస్తుని అయితేనండి, అది కాదమ్మా. రక్షణ ఫలాలు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన రక్షణ ఫలాలు మన జీవితాల్లో ఉండాలి. హల్లెలూయా. అవే మనల్ని స్థిరపరుస్తాయి, అవే మనల్ని పాలిభాగస్తులు చేస్తాయి. ఉత్తుత్తి రక్షణ ఏదో నామకార్థంగా ఉండే రక్షణలో నామకార్థంగా ప్రభుని అంగీకరించి, ప్రభా పొద్దుటే లేచినని కాపాడినైనా, సాయంత్రం కాపాడినందుకు వందనాలు ఆయన అని ఉత్తుత్తి ప్రార్థనలు చేసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, సరిగ్గా ఆయనతో సంబంధం లేకుండా, ఆయన్ని అనుసరించకుండా, ఆయన వెంబడించకుండా, ఆయనకు లోబడకుండా, నా గొర్రెలు నా స్వరం వింటాయి, ఇంకా అంతకన్నా ఏం కావాలండి? ఆయన గొర్రెలు అయితే ఇంకా ఆయన స్వరమే వింటాం, ఇంకెవరి స్వరం వినలేం మనం. ఎందుకంటే వీఆర్ బిలాంగ్స్ టు హిమ్, వీఆర్ హిస్ షీప్. మనం ఆయన గొర్రెలం.
ఆయన్నే వెంబడిస్తూ ఉంటాం. ఆయన స్వరమే వినబడుతుంటుంది, ఇంకెవరి స్వరం వినబడో ఇంకెక్కడికి వెళ్ళం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన గొర్రెలు కాకపోతే లోకాన్ని వెంబడిస్తాయి, శరీరాన్ని వెంబడిస్తాయి, లోకాశలను వెంబడిస్తాయి, ధనమోహాన్ని వెంబడిస్తాయి, అన్నింటికి వెనకాల వెళ్ళిపోతుంటాడు వీడు. లోకంలో జరిగే ఆటపాటలకు వెళ్ళిపోతుంటాడు, కార్యక్రమాలకు వెళ్ళిపోతుంటాడు, అన్నింటిని వెంబడించేస్తుంటాడు. ఏరా బాబు అంటే నిజమైన క్రీస్తుని గొర్రెల కాపరిని వెంబడించట్లేదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిజంగా ఆయన వెంబడించిన వారమైతే, హల్లెలూయా. ఈ రోజున నిజమైన రక్షణ అర్థం కాకే చాలామందికి దాని విలువ తెలియట్లేదండి. అది ఆ రక్షణ ఎంత బలమైందో తెలిస్తే, ఆ రక్షణ మనల్ని ఎంత కాపాడుస్తుందో తెలిస్తే, ఆ రక్షణ మనల్ని ఎంత జీవం ఇస్తుందో తెలిస్తే, మనల్ని ఎంత భద్రపరుస్తుందో తెలిస్తే, అది ఎంత క్షేమకరమైన స్థితిలో మనం ఉంచుతుందని తెలిస్తే, ఆ రక్షణ నువ్వు ఎక్కడ పోగొట్టుకుంటావు? ఆమేన్, హల్లెలూయా. హౌ కెన్ యూ లాస్? అందుకని అంటాడు కదా, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే. ఎంత గొప్ప రక్షణ అది! నిన్ను కాపాడే రక్షణ, నిత్య జీవం ఇచ్చే రక్షణ, నిన్ను భద్రపరిచే రక్షణ. ఆమేన్, హల్లెలూయా. అలాంటి రక్షణ అది. ఇది ఆటోమేటిక్గా వచ్చిన రక్షణ కాదు, అంత త్యాగముతో చేసిన కార్యము మనల్ని పాలుభాగస్తులు చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా మనం తప్పిపోయేవారము కాదు. ఆమేన్, హల్లెలూయా. నశించిపోయేవారం కాదు. ఎవడు కూడా ఆయన చేతిలోంచి ఎవడు కూడా నశింప చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం నిజమైన రక్షణ కలిగిన వారమై, నిజమైన విశ్వాసం కలిగిన వారమై మనం నిత్యము నిలిచి ఉందుముగాక. మన విశ్వాసము గట్టిగా పట్టుకుందుమనుగాక. హల్లెలూయా. నువ్వు అతమాటు నీ విశ్వాసంలో తప్పిపోతున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నిజంగా ఆయనలో పాలుభాగస్తుడై లేవు. పాలుభాగస్తుడై ఉంటే గట్టిగా పట్టుకుంటావు. అతమాటు వదిలేస్తున్నావంటే, అతమాటు జారిపోతున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నిజంగా లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా అటు విశ్వాస నిశ్చయత భద్రత మనం నిత్యము కలిగి ఉందుముగాక.